హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు వ్లాగ్స్ 123. నేను మీ కళ్యాణి. సో ఈరోజు వీడియో వచ్చేసి భోగి సెలబ్రేషన్స్ వీడియోనండి. ఇక్కడ మేము చండీగఢ్లో వచ్చేసి 1 డే ముందుగానే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటామండి. సో ఇదే వీడియో మన షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. సో మార్నింగ్ టైం వచ్చేసి 6:30 అయితే అవుతుందండి. నేనైతే టీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ఈరోజు మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ మ్యాగీ అయితే చేస్తున్నానండి. ఒక 5 మినిట్స్లో అయిపోతుందనేసి ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ఇడ్లీ దోశ చేయడానికి పిండి అయితే నేను పట్టలేదండి, అందువల్ల ఇన్స్టాంట్గా అయితే ఇది చేస్తున్నాను. ఇది హెల్త్ కూడా అంత మంచిది కాదండి, కాకపోతే ఏదైనా ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో అయితే చేస్తాను. ఈ మ్యాగీ నాకు ఎక్కువగా తినాలనిపించదండి. ఇక మా బాబుకు మా వారికి ఇద్దరికి మాత్రమే చేస్తాను. ఇక నేను మ్యాగీ చేసిన రోజు ఏదైనా నైట్ రైస్ కానీ ఏదైనా మిగిలిపోతే అదే తినేస్తానండి, కానీ మ్యాగీ అయితే తినాలనిపించదు. సో ఇక బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఆకుకూర పప్పు రైస్ అయితే చేశానండి. ఇక ఈవినింగ్ 6:30కి అయితే భోగి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశామండి. ఇక్కడ బయట సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయండి. ఇక అక్కడ తినడానికి అయితే స్నాక్స్ పల్లీలు అయితే ఇచ్చారు. ఇక కాసేపు అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక టైం వచ్చేసి నైట్ 8 అవ్వచ్చింది. ఇక తిరిగి ఎవరి ఇంటికి అయితే వాళ్ళం వచ్చేసాము. ఇక వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇక మన సైడ్ అయితే నువ్వుల రొట్టెలు చేస్తారు కదండి, మాకైతే ఇక్కడ జొన్న పిండి అదేంటి రొట్టెలు చేసుకోవడానికి అవైలబుల్గా ఉండదు కాబట్టి నువ్వులతో చపాతీలు చేద్దామనేసి నేను మా వారికి నువ్వులను చిక్కుడుకాయ తీసుకురమ్మని చెప్పానండి. చిక్కుడుకాయ కూడా దొరకలేదంటండి. 5-6 షాప్స్ తిరగంగా చిక్కుడుకాయ దొరికిందంట. ఇక నువ్వులు కూడా తీసుకొచ్చారు, కానీ ఆ నువ్వులు అసలు బాగా కుళ్ళిపోయాయండి. నువ్వులను సెల్ఫ్ ప్యాకింగ్ అయితే చేశారండి. అదేంటో మరి అసలు టచ్ చేస్తేనే మన బాగా ఎక్కువగా మాడిపోతే ఇలా పట్టుకుంటే బూడిద అవుతుంది కదండి, అలా బూడిద అయిపోయినట్టుగా చేతికి మొత్తం బ్లాక్గా అదైపోతుందండి, పౌడర్ టైప్లో. సరేలే ఇది వ్యాలిడేట్ అయిపోయాయేమో అనేసి ఇక నేనైతే అది నువ్వులైతే వేయలేదండి, ప్లెయిన్ చపాతీయే చేశాను. మళ్ళీ అవి రిటర్న్ ఇవ్వడానికి కూడా లేకుండా ప్యాకెట్ అయితే ఓపెన్ చేశానండి. ఇక మరి తీసుకుంటారో లేదో అనేసి నేనైతే ఇక డస్ట్బిన్లో వేసేసాను. అట్లీస్ట్ నువ్వుల చపాతీ అయినా చేసుకుందాం అనుకున్నాను, కానీ ఫైనల్గా అయితే నా ఆశ మొత్తం అడియాశ అయిపోయింది. ఇక పోనీలేండి, మనం తినే అదృష్టం లేదేమో అనేసి ఇక మేమైతే ఇక ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయితే అయ్యాము. ఇక మన సైడ్ మీరేం చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మన సైడ్ వచ్చేసి రేపు తెల్లవారుజామున భోగి అండి. ఇకపోతే 9:30 లోపు మన వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇక ఇది వచ్చేసి ఆలు చిక్కుడుకాయ కర్రీ అండి. చపాతీలోకి తినడానికి బాగుంటుందనేసి కొంచెం గ్రేవీ లాగానే చేశాను. చిక్కుడుకాయ ఇక్కడ దొరకదేమో అనుకున్నాను, కానీ దొరుకుతుందంటండి. ఇక్కడ వచ్చేసి మా వారు ఆనియన్స్, పనసకాయ ముక్కలు, మష్రూమ్స్, ఇక టమాటో ఇవన్నీ కలిపి బాయిల్డ్ చేసుకున్నారండి. అసలు ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఒక 2 చుక్కలు ఆయిల్ వేసి మాత్రమే
ఇవి వాటర్లో బాగా కుక్కర్కి 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటారండి. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం సూప్ లాగా అయితే తాగుతారు అప్పుడప్పుడు. ఇది ఓన్లీ టేస్ట్ కోసం కాదండి, హెల్దీ కోసం మాత్రమే తీసుకుంటారు. చాలా చప్పగా ఉంటుంది, అసలు తినలేము. కానీ ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్తీగా ఉండాలనేసి తీసుకుంటారు. ఇక ఆఫ్టర్నూన్ వచ్చేసి ఆకుకూర పప్పు చేశాను అన్నాను కదండి, ఇక అదే ఉంది రైస్లోకి. మామూలుగా అయితే నేను ఈ 2-3 కర్రీస్ అయితే ఏం చేయనండి. రెగ్యులర్గా 99% అయితే ఒక కర్రీ మాత్రమే చేస్తాను. కానీ ఇంకా మనకు చిక్కుడుకాయ స్పెషల్ కదండి భోగి రోజు వచ్చేసి, అందువల్ల నైట్ చేశాను. ఇక ఆఫ్టర్నూన్దే పప్పు ఉండే. చపాతీ ఇలా చేసినట్టయితే సాఫ్ట్గా 4 లేయర్స్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా, నాకు చాలా ఇష్టము. చూడండి ఇలా మనం తినేటప్పుడు ఓపెన్ చేయగానే 4 లేయర్స్ అయితే స్టెప్ బై స్టెప్ వస్తాయండి. చూడండి లోపల ఉడకదేమో అన్న టెన్షన్ కూడా ఉండదండి, చాలా బాగా ఉడికిపోతుంది. స్మూత్గా సాఫ్ట్గా తినడానికైతే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎలా చేయాలో నేను నెక్స్ట్ టైం అయితే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. చాలా సాఫ్ట్గా దూదిలాగా ఉంటాయండి. టేస్ట్ విషయానికి వచ్చినట్టయితే హోటల్ స్టైల్లో తిన్నట్టుగా అనిపిస్తుంది. ఇక మా బాబుకి అన్నం తినురా అనేసి నేను రైస్ కలిపించానండి. తినకుండా స్పూన్స్తో ఆడుకుంటూ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ కూర్చున్నాడు. ఇక మా బాబుకైతే ముందే తినిపించేదాన్ని, కానీ అక్కడ భోగి సెలబ్రేషన్స్ దగ్గర పల్లీలు అయితే స్నాక్స్ ఇచ్చారండి. అవి తినేసి ఇంటికి వచ్చాక స్వీట్స్ కూడా తిన్నాడు. ఇక అందువల్ల అన్నం తినడానికి మారం చేస్తున్నాడు. ఇక ఇదేనండి నా చిన్న మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో